మైక్రోసాఫ్ట్ ఒక కొత్త ఫీచర్ను ఇంట్రడ్యూస్ చేసింది. మరి టెక్నాలజీ అనేది మనందరికీ ఫ్రెండా ఫోనా అంటే ఆ డిస్కషన్ అనేది నెవర్ ఎండింగ్గా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా మనకు అగైనిస్ట్గా ఉన్నట్టే ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. అటువంటి ఒక ఫీచర్ గురించి ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మైక్రోసాఫ్ట్ అంటే కేవలం మైక్రోసాఫ్ట్కి మాత్రమే లిమిటెడ్గా కాకుండా ఇట్ మైట్ కమ్ ఇన్ టు ది అదర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. ఎందువల్ల అంటే ఒక రెఫరెన్స్గా ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ ఇంట్రడ్యూస్ చేసిందో అప్పుడు ఖచ్చితంగా అది డిఫరెంట్ ఆర్గనైజేషన్కి కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం అందరూ కూడా హైబ్రిడ్ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. ఇంతకుముందు డెఫినెట్లీ ఇట్ వాస్ ఎ కైండ్ ఆఫ్ ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్ ఉండేది, డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఉండేది. కానీ నౌ ద టైమ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ వీఆర్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ హైబ్రిడ్ వర్క్ ఈకోసిస్టమ్. మరి మైక్రోసాఫ్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ సిస్టమ్ ఏంటి, దాని యొక్క ప్రాస్ అండ్ కాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలోనే మోస్ట్ రెస్పెక్టెడ్ కంపెనీగా ఉంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. మనం మైక్రోసాఫ్ట్ టూల్స్ను కూడా విస్తృతంగా వాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఐటీ జైంట్ కొన్ని రకాలైనటువంటి మార్పులు చేస్తూ వస్తోంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం లే ఆఫ్స్ కూడా చాలా పెరిగిపోయాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఈ కంపెనీ కూడా అగ్రగామిగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూసాం. ఆల్ఫాబెట్ గురించి కూడా మనం మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ గురించి కూడా మనం ఈ ఛానల్లోనే మాట్లాడాం. మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ లే ఆఫ్స్, రీస్ట్రక్చరింగ్, డౌన్ స్ట్రక్చరింగ్ ఇవన్నీ ఒకవైపు నడుస్తూ ఉంటే, అలాగే ఎంప్లాయీస్లో ఒక రకంగా ఇన్సెక్యూరిటీ అనేటువంటి ఒక అంశం పెరిగిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో అఫీషియల్ ఈమెయిల్ వస్తే చాలు ప్రకంపనలు వస్తున్నటువంటి నేపథ్యంలో కంపెనీ కొన్ని కొత్త డెసిషన్స్ కూడా తీసుకోవడం ఎంప్లాయీస్ను మరింత కలవరానికి గురి చేస్తోంది. మరి ఈ కొత్త ఫీచర్ ఏంటి, మైక్రోసాఫ్ట్ టీమ్స్లో ఉన్నటువంటి ఫీచర్ వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇది ఎంప్లాయీస్ యొక్క భ్రమణ, రియాలిటీనా లేక మేనేజ్మెంట్ ఏమంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా టీమ్స్లో ఉన్నటువంటి ఈ ఫెసిలిటీ వల్ల, ఈ కొత్త ఏదైతే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక టూల్ వల్ల అసలు ఎంప్లాయీ ఉన్నటువంటి లొకేషన్ అనేటువంటిది స్ట్రాటజిక్గా డిటర్మైన్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఆటోమేటిక్గా అది అప్డేట్ ఎలా చేస్తుందంటే, ఒక ఎంప్లాయీ కనుక ఆఫీస్ వైఫై కనుక కనెక్ట్ అయితే అతను ఇండోర్ అంటే ఇఫ్ ఈజ్ విత్ ఇన్ దట్ ఎన్వైర్న్మెంట్ డెఫినెట్లీ ఇట్ సేస్ ఈజ్ ఇన్ ద ఆఫీస్, అండ్ ఇఫ్ హీ క్రాసెస్ దట్ వైఫై రేంజ్ ఇట్ ఇమీడియట్లీ సేస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆఫీస్ అని చూపిస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే, మనం అందరం అనుకున్నాం హైబ్రిడ్. మరి హైబ్రిడ్లో ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ కూడా ఏంటంటే, మనం ఎక్కడో ఉంటూ ఎక్కడో ఉన్నామని చెప్పొచ్చు, అలాగే మనం వేరే పనిలో ఉంటూ ఈ పనిలో ఉన్నామని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ టూల్ వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం చేస్తున్నటువంటి వర్క్ డీటెయిల్స్, నేచర్, అలాగే పిన్ టు పిన్ మన గురించి తెలిపేటువంటి కొన్ని అవకాశాలు ఉన్నాయి. మరి వైఫైలో ఉన్నటువంటి నేచర్లో ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఆఫీస్ కెన్ వి ఎస్కేప్ ఫ్రమ్ దిస్ టూల్ అంటే డెఫినెట్లీ నాట్. ఎందువల్ల అంటే మనం అందరికీ తెలిసే ఎంఎన్సీ వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో, మనం మన వర్క్, మన రోల్ గురించి, మన వర్క్ లేఅవుట్ గురించి మనం ఒక అప్డేట్ మన కంపెనీలో ఇస్తాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ టూల్ కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా అది అప్లోడ్ చేస్తుంది. మరి రెండు మ్యాచ్ అయితేనే యు ఆర్ అట్ యువర్ పర్టికులర్ రోల్ అండ్ పొజిషన్, లేకపోతే యు ఆర్ వాండరింగ్ సమ్వేర్ అనేటువంటి ఒక రిపోర్ట్ కూడా వెళ్తుంది మేనేజ్మెంట్కి. అండ్ హౌ ఆఫర్ యు ఆర్ డూయింగ్ దట్ అనేది కూడా అక్కడ అకౌంటబిలిటీ లిస్ట్లో ఉంటుంది. ముఖ్యంగా వాట్ పర్పస్ యూ హ్యావ్ గాన్ దేర్, టు మీట్ హూమ్ యూ హ్యావ్ గాన్ దేర్ అండ్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ బై దట్ అనేటువంటి రికార్డు కూడా మనం అందించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ మేనేజ్మెంట్ ఏమంటుందంటే డెఫినెట్లీ హైబ్రిడ్ వర్క్ ఎన్విరాన్మెంట్ను ఇంకా ప్రజలకు దగ్గర చేయడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది అంటోంది. మరి ఎంప్లాయీస్ దీంతో అగ్రీ అవుతారా అంటే డెఫినెట్లీ నాట్. ఎందువల్ల అంటే దే ఫీల్ దట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సర్వీలెన్స్ టూల్. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎలక్ట్రానిక్ కెమెరాస్ ఉన్నాయి, ఆ డిఫరెంట్ పాయింట్స్లో ఉండడం వల్ల ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 365-degree రోడ్ మ్యాప్ అనేటువంటిది ఇచ్చింది. కాబట్టి దాంట్లో యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్. దాంట్లో ఏంటంటే ఎంప్లాయీ విత్ సిస్టమ్ ఎంతసేపు ఉన్నారు, అండ్ వితౌట్ సిస్టమ్ ఎంతసేపు ఉన్నారు, అండ్ వేర్ హీఈస్ మూవింగ్, ఇంకోటి ఆయన యొక్క వర్క్ అవుట్పుట్, అలాగే హిజ్ లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ హిజ్ సబార్డినేట్స్ కానివ్వండి, టీమ్మేట్స్ కానివ్వండి, సుపీరియర్స్ కానివ్వండి, అండ్ హిజ్ ప్రెజెన్స్ అట్ ది బోర్డ్ రూమ్, ఇవన్నీ కూడా అక్కడ డీటెయిలింగ్గా ఉంటాయి. అలాగే హౌ ఫార్ హీఈస్ వన్ విత్ ది ఎంటైర్ ఆర్గనైజేషన్, ఇంకోటి హౌ హీ ఈజ్ ఫేరింగ్ విత్ ది
కల్చరల్ యాక్టివిటీస్, కంప్లీట్ లిస్ట్ అంటే ఒక పర్సన్కి సంబంధించిన, అలాగే సోషల్ ప్రొఫైల్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లింక్డ్ఇన్ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని అడ్వాన్స్డ్ ఈ ప్రొఫైల్స్లో హౌ హీఈస్ బీయింగ్ ట్రీటెడ్ బై ది అదర్స్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. ఆర్గనైజేషన్ ఎలా చూస్తుందంటే ముందులాగా మన కంపెనీలో ఎలా పనిచేస్తాడు అనేటువంటి విషయం మాత్రమే కాకుండా హౌ హీ ఈజ్ ఎస్టీమ్డ్ బై ది సొసైటీ, వాట్ ఈస్ హిస్ ప్లేస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది సొసైటీ అనేటువంటి విషయం కూడా ఇప్పుడు కంపెనీ చూస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, ఒక అమ్మాయికి లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ ఎస్టీమ్ వల్ల ఒక పెద్ద కంపెనీ కూడా అద్భుతమైన జాబ్ ఆఫర్ కూడా ఇవ్వటం మనం చూసాం. అండ్ షీ వాజ్ నాట్ క్యారింగ్ ద రిక్వైర్డ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లేకున్నా కూడా ఇచ్చారు. ఎందువల్ల అంటే హర్ వర్డ్స్ వర్ రెస్పెక్టెడ్ అండ్ షీ డెవలప్డ్ ఎ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ కనెక్ట్ విత్ ది పీపుల్ ఆల్ అక్రాస్. మరి ఇటువంటి నేపథ్యంలో కంపెనీస్ యొక్క అవుట్లుక్ మారుతోంది. అంటే ప్రీవియస్లీ ఎలా ఉండేదంటే మనం అనుకున్నాం కంప్లీట్గా ఆఫ్లైన్లో డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఉండేది. వర్క్ ఫ్లో, వర్క్ ఇంటరాక్షన్, టీమ్ డెవలప్మెంట్, టీమ్ గ్రోత్, టీమ్ రీస్ట్రక్చర్, ఇవన్నీ కూడా అక్కడ పాలసీస్ డెవలప్ అయ్యేవి, వాటిని పాటించేవారు, అక్కడ సూపర్విజన్ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మనం ఆన్లైన్ అనేటువంటి ఒక కల్చర్ వచ్చిందో, ముఖ్యంగా మనం చూసాం కోవిడ్ తర్వాత ఇది చాలా అంటే ఒక రకంగా కోవిడ్ టైంలో మ్యాండేటరీ అయిపోయింది. ఎందువల్ల అంటే క్వారంటైన్, అలాగే మొబిలిటీ, ఈ మూమెంట్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్, ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఇట్ మేడ్ ఇట్ మ్యాండేటరీ. సరే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆన్లైన్లోనే వర్క్ చేసుకోవచ్చు అంటే ఒక ఫెసిలిటీ అనేటువంటిది క్రియేట్ అయింది. వర్కింగ్ ఫ్రమ్ రిమోట్ అని అంటాం. మరి రిమోట్లో ఉండి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం వచ్చింది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కొన్ని కంపెనీస్ డెఫినెట్గా దే ఆర్ డివైడింగ్ ద వీక్ ఇంటూ 2 parts. అంటే ఇటు ఆన్లైన్, ఇటు ఆఫ్లైన్. అంటే ఆన్లైన్లో దే కెన్ డూ దేర్ వర్క్ ఫ్రమ్ రిమోట్, అలాగే ఇక్కడ ఆఫ్లైన్లో దే హ్యావ్ టు కమ్ అటెండ్ సమ్ బోర్డ్ మీటింగ్స్. అక్కడ ఖచ్చితంగా దే హ్యావ్ టు మీట్ సమ్ పీపుల్ అండ్ ఇంటరాక్ట్ విత్ ది సుపీరియర్స్ అండ్ టేక్ గైడ్లైన్స్ ఫ్రమ్ దెమ్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ దీస్ 2 things. దాన్ని హైబ్రిడ్ మోడల్ అని అంటాం. మరి ఆఫీస్ అండ్ రిమోట్ ఇలాంటి 2 కల్చర్స్ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ వాట్ ఇట్ ఫీల్స్ అంటే డెఫినెట్లీ వెన్ వీ వాంట్ టు ఎగ్జామిన్ ఎ పర్సన్, హిస్ ప్రోగ్రెస్, హిస్ కైండ్ ఆఫ్ వర్క్ కల్చర్, ఇది మనం చూడాలి అని అనుకున్నప్పుడు ఆయన యొక్క డేటా మనకు చాలా ముఖ్యం. మరి ఆ డేటాను ఈ టూల్ కిట్ మనకు అందిస్తుంది కాబట్టి డెఫినెట్లీ వాట్ మైక్రోసాఫ్ట్ ఫీల్స్ అంటే ఇది చాలా అవసరం. దీనివల్ల ఎంప్లాయీకి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఎంప్లాయర్కు వెదర్ హీ ఈజ్ యూజింగ్ దట్ రిసోర్స్ కరెక్ట్లీ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది. ఇంకోటి, హీ కెన్ కీప్ హిమ్ కంఫర్టబుల్. అంటే ఇప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్ ఈ షిఫ్ట్ మధ్య అతను కంఫర్ట్ జోన్ ఎక్కడుందో దాన్ని ఐడెంటిఫై చేయడానికి, ఇంకా హైబ్రిడ్ మోడల్ను ఇంకా ఫెసిలిటేట్ చేయడానికి మేము వాడుతున్నాం. కాబట్టి డెఫినెట్లీ ఎంప్లాయీ ఈజ్ అవర్ కన్సర్న్ అని చెప్తోంది మేనేజ్మెంట్. బట్ ది పర్సెప్షన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనల్ని ఒక రకంగా బంధించే ప్రయత్నం చేస్తుంది. ఎందువల్ల అంటే మన మూవ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అక్కడ అప్డేట్ అయిపోతున్నాయి, మన డేటా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మన వర్క్ ఫ్లో కానీ, సిస్టమ్ ఇంటరాక్షన్, ఇంకోటి మనం ఇచ్చేటువంటి ఈమెయిలింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ రికార్డెడ్. ఇట్ యాడ్స్ టు ది ప్రెషర్ ఆఫ్ ది ఎంప్లాయీస్. ఎప్పుడు కూడా when someone is watching you అంటే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ ఒక కైండ్ ఆఫ్ ఇన్హిబిషన్ అనేది మైండ్లో, ఒక యాంటీ రియాక్షన్ అనేది మన శరీరంలో తయారవుతుంది. మైండ్ కూడా అటువంటి సంకేతాలు ఇస్తుంది. ఇది యాక్చువల్గా డెప్త్ సైకాలజీ అనేది చాలా స్పష్టంగా మనకు చెప్తోంది. వీఆర్ బీయింగ్ స్క్రీన్డ్, వీఆర్ బీయింగ్ వాచ్డ్ అపాన్, వీఆర్ బీయింగ్ కాన్షియస్లీ పర్స్యూడ్ అని కనుక ఎప్పుడైతే తెలుస్తుందో ఖచ్చితంగా బ్రెయిన్లో ఉన్నటువంటి కెమికల్స్ దే రిలీజ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ హార్మోన్స్. వాటి వల్ల హ్యూమన్ కేపబిలిటీస్ తగ్గిపోతాయి, ఈజ్ లైన్ ఆఫ్ థింకింగ్ డిఫర్స్, అలాగే అలైన్మెంట్ విత్ ద టీమ్స్ కూడా ఫ్రిక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి టెండెన్సీస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవి ఎలా ఉన్నాయంటే మోర్ దే ఆర్ ట్రయింగ్ టు రెస్ట్రిక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అని అక్కడ ఎంప్లాయీస్ చెప్పడం. అలాగే చాలామంది సొసైటీ అట్ లార్జ్ కూడా ఫీల్ కావడం ఏంటంటే ఎంఎన్సీ అనేటువంటిది జస్ట్ బికాస్ ఇట్ ఈస్ రివార్డింగ్, గివింగ్ గుడ్ రివార్డ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శాలరీ ఆర్ పర్క్స్ ఆర్ ప్యాకేజెస్, ఇట్ కెనాట్ స్నాచ్ ది ఫ్రీడమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఎందుకంటే ది ఫ్రీడమ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఈజ్
ది బేసిస్ ఫర్ ఎవ్రీవన్. మరి దాన్ని ఎప్పుడైతే కనుక ఈ కంపెనీస్ హైజాక్ చేస్తున్నాయో దట్స్ ఏ వెరీ బిగ్ థింగ్ టు మానిటర్ అండ్ మ్యాటర్ అపాన్ అని అంటున్నాయి. మరి ఈ రెండిటి వ్యూస్ మధ్య ఇప్పుడు ఒక రకంగా ఎంప్లాయీ కాకుండా ఇండస్ట్రీగా ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. సపోజ్ ఆర్గనైజేషనల్ అప్రోచ్ అండ్ ఆర్గనైజేషనల్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, ఇటు మేనేజ్మెంట్ కానివ్వండి, అటు ఈ ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య ఫ్రిక్షన్లెస్గా ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్లో ఆఫ్ వర్క్ అండ్ ఫ్లో ఆఫ్ ఐడియాస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫ్లో ఆఫ్ ది ఆర్గనైజేషనల్ కల్చర్ అనేది చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడే ది ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇట్ గ్రోస్ ఇన్ ఏ సింక్రోనస్ వే అని ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా భావిస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ టూల్ కిట్స్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఈజ్ హ్యావింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ సచ్ టెస్టింగ్ టూల్స్ లాగా ఇట్ ఈస్ హ్యావింగ్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ మానిటరింగ్ ద ఎంప్లాయీ. ఆన్ టాప్ ఆఫ్ దిట్ ఇఫ్ దే కీప్ దిస్ మానిటరింగ్ ఎక్స్ట్రా మానిటరింగ్ టూల్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం, ఈ టూల్ని ఏదైతే టీమ్స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే దట్ మైట్ గివ్ దెమ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వెదర్ హీఈస్ రిమోట్ ఆర్ వెదర్ హీఈస్ ఇన్ ద బిల్డింగ్ ఆర్ హీఈస్ మూవింగ్ అబౌట్ అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రావచ్చు, కానీ డెఫినెట్లీ ఇట్ కర్టైల్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది ఎంప్లాయీస్. దట్ రియలీ మ్యాటర్స్. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉందంటే సర్వైవల్ అనేటువంటిది చాలా ప్రాబ్లమేటిక్గా మారిపోయింది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 5 years, 10 years, ఈవెన్ 20 years అట్ ఏ స్ట్రెచ్ కూడా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. పర్సనలీ ఐ నో దెమ్. బట్ నౌ ఇప్పుడు కొంతమంది మెకెన్సీ అటువంటి కంపెనీస్లో లాస్ట్ 20 years ఉన్న వాళ్ళు కూడా నాకు పరిచయం ఉన్నారు. అలాగే టీసీఎస్ లాంటి కంపెనీస్లో లాస్ట్ 19 to 25 years, ఐ థింక్ 25 years he has completed. 25 years కూడా అక్కడ ఉన్నవాళ్ళు, అంటే లాంగ్ రేంజింగ్ స్పాన్స్ అక్కడ మనం చూసాం. అసలు ఒక్కసారి చేరారంటే సమ్టైమ్స్ దే ఆర్ కమింగ్ అవుట్ పోస్ట్ రిటైర్మెంట్. మరి ఈరోజు పరిస్థితి అలా లేదు. ఈ మంత్ ఉన్న అతను నెక్స్ట్ మంత్ ఉంటాడా అంటే కూడా చెప్పలేని పరిస్థితి. మరి ఇటువంటి ఆల్రెడీ ఒక స్ట్రెస్ ఓరియంటెడ్ ఒక కల్చర్లో, ఒక టైమ్స్లో మనం ఉన్నటువంటి నేపథ్యంలో వై మైక్రోసాఫ్ట్ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది నిజంగానే ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చగా ఉంది. మైక్రోసాఫ్ట్ కెనాట్ ఎక్స్పెరిమెంట్ విత్ ది సైకే ఆఫ్ ది ఎంప్లాయీస్ అని నేను కూడా భావిస్తాను. ఆల్రెడీ ద హోల్ ఎన్విరాన్మెంట్ ఈకో సిస్టమ్ ఈజ్ స్ట్రెస్డ్ అప్, ఇట్ ఈస్ హీటెడ్ అప్ అండ్ ఇన్సెక్యూరిటీ ఈజ్ లూమింగ్ లార్జ్. మీరు లే ఆఫ్ పేరుతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ పేరుతో మీరు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ను ఒక ఈమెయిల్తో తొలగించేస్తున్నారు. యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దేర్ ఫ్యూచర్, దేర్ ఫ్యామిలీస్ అండ్ దేర్ కమిట్మెంట్స్. మరి ఈ నేపథ్యంలో ఉన్నది ఒక ఫ్రీడమే. ఆ ఫ్రీడమ్ను కూడా ఇటువంటి టూల్స్ పెట్టి ఇఫ్ యూ వాంట్ ఆటోమేటికలీ రికార్డ్ ఆల్ దేర్ మూమెంట్స్, ఐ థింక్ దట్స్ నాట్ సౌండింగ్ ప్రాపర్ అనే అనిపిస్తోంది. సో ది ఆర్గనైజేషన్స్ మస్ట్ రియలీ థింక్. వాళ్ళు ఎలా అంటే ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ బోత్ మస్ట్ కమ్ టు టర్మ్స్ విత్ ఈచ్ అదర్. అప్పుడే ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇట్ కెన్ గో వెల్. ఇట్స్ లైక్ అ బర్డ్ ఫ్లయింగ్ విత్ 2 wings. ఎ బర్డ్ షుడ్ హ్యావ్ బోత్ ద వింగ్స్. సింగిల్ వింగ్తో ఏ బర్డ్ కూడా ఫ్లై చేయలేదు. కాబట్టి ఇటు మేనేజ్మెంట్ అండ్ ఇటు ఎంప్లాయీస్ అంటే ఇటు వర్కర్స్ బోత్ మస్ట్ బీ హ్యాపీ. అప్పుడే ది ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ ఏ రిసౌండింగ్ ఎఫెక్ట్ అపాన్ ది హోల్ సిస్టమ్. అండ్ బై మైక్రోసాఫ్ట్ ఇంట్రడ్యూసింగ్ దిస్, I have already warned you, this will not stop with Microsoft. It spreads. ఎందుకంటే when a referral company like Microsoft has introduced, మరి డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి హైబ్రిడ్ వర్క్ ఈకోసిస్టంలో అదర్స్ మైట్ ఫాలో ఆర్ మైట్ ఆల్రెడీ బీ క్యాచింగ్ అప్ విత్ దిస్. కాబట్టి దే ఆర్ ఇన్ ఏ రియల్ డిలెమా వెదర్ టు కంటిన్యూ ఆర్ నాట్. మరి ఇటువంటి సమయంలో బై డూయింగ్ దిస్ మైక్రోసాఫ్ట్ ఈజ్ స్ప్రెడింగ్ ఏ న్యూ టైప్ ఆఫ్ సర్వీలెన్స్ అనే అనిపిస్తుంది. కాబట్టి దే హ్యావ్ టు రీథింక్, దే హ్యావ్ టు కీప్ ది ఎంప్లాయీ అండర్ ఎ ఫేవరబుల్ సెట్ ఆఫ్ కండిషన్స్ వేర్ బై దే కెన్ ఎక్స్ట్రాక్ట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్. కాబట్టి ఆర్గనైజేషనల్ పర్స్పెక్టివ్లో యూ కెనాట్ ఎన్క్రోచ్ అపాన్, ట్రెస్పాస్ అపాన్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్, వెదర్ హీ ఈజ్ యువర్ వర్కర్ ఆర్ వెదర్ హీ ఈజ్ ఎంగేజ్డ్ విత్ యువర్ ఆర్గనైజేషన్ or whether he is connected with your organization. You can never ever hope to curtail his freedom. So ఆ లైన్స్లో ప్రతి ఒక్కరు కూడా the organizations have to follow that and must make the employee more and more comfortable. Then he can really give his best to the organization, and that is the best way of making progress in that particular industry.
థ్యాంక్ యూ.